ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఉదయం ఇంట్లో ఉండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అందశ్రీని చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆయనను పరీక్షించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అందశ్రీ హఠాన్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నేతలు, సాహితీ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేపర్తి అనే గ్రామంలో జూలై 18న 1961న జన్మించారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. మాయమైపోతున్నాడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర గీతంగా కూడా గుర్తించింది. అందశ్రీ ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైన చదువు చదవలేదు. అయినప్పటికీ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. అందశ్రీ గొడ్ల కాపరిగా కూడా పనిచేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ అందశ్రీ పాడుతూ ఉండగా విని ఆయనను చేరదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ పాటలు ప్రసిద్ధమే. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై కూడా అందశ్రీ గేయ రచన చేశారు. అందశ్రీ అసువు కవిత్వం చెప్పడంలో దిట్ట. అయితే ఇంట్లో అందశ్రీ హఠాన్ మరణం చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, కృష్ణప్రసాద్ అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన అసలు ఇవాళ హఠాన్ మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన మరణం వార్త విని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, తెలంగాణ ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కొద్దిసేపటి క్రితం కనుమూయటం జరిగింది. ఆయన హఠాత్తుగా ఇంట్లో కొద్దిగా తెల్లవారుజామున కొద్దిగా ఆరోగ్యం బాలకు పడిపోవడం జరిగింది. అయితే ఒకటిగా గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికే ఆయన మరణించట్టుగా డాక్టర్లు కూడా ధృవీకరించడం జరిగింది. అయితే ఈ ఒక్కసారిగా తెలంగాణ ప్రజలు మాత్రం ఆయన మరణాన్ని మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం శోక సముద్రంలో ముంచిందని చెప్పుకోవచ్చు. అయితే అందశ్రీ స్వస్థలు మాత్రం వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేపర్తి. ఆయన అసలు పేరు మాత్రం అందే ఎల్లయ్య. అయితే విప్లవాత్మక గేయాలకు రచయితగా పెట్టిన పేరిట ఆయన తర్వాత మాత్రం అందశ్రీగా ఆయన పేరు మాత్రం మార్చుకోవడం జరిగింది. అయితే అందశ్రీ మాత్రం తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రం ఎన్నో విప్లవాత్మక సినిమాలకు కూడా చాలా పనిచేయడం జరిగింది. అయితే ముఖ్యంగా జయ జయ హో తెలంగాణ అనే పాట మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం బాగా ఉర్రూతలూగించిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక రాష్ట్ర ప్రజల గీతాన్ని అందించడం జరిగింది. ఆయనకు మాత్రం ఆ గేయంతో పాటు ఎన్నో విప్లవాత్మక గీతాలు రాసిన ఆయనకు మాత్రం ప్రముఖ కాకతీయ యూనివర్సిటీ మాత్రం డాక్టరేట్ కూడా పొందడం జరిగింది. అయితే సినిమాల విషయానికి వస్తే మాత్రం గంగా అనే సినిమాకు మాత్రం ఉత్తమ రచయితగా నంది అవార్డు కూడా ఆయన అందుకోవడం జరిగింది. అలాగే బతుకమ్మ సినిమా వచ్చిన ఆ రోజుల్లో మాత్రం ఆ సినిమా అన్నిటికీ మాత్రం ఆయన కూడా మాటలు రాయటం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమంలో మాత్రం కీలక పాత్ర పోషించేందుకు మాత్రం ఆయన ప్రభుత్వం, గత ప్రభుత్వాన్ని ఈ సంవత్సరం ఎన్నో సన్మానాలు కూడా అందుకోవడం జరిగింది. అయితే తెలంగాణ ఆవిర్భావ
తినొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఆయనకు మాత్రం ఒక ప్రొడక్షన్స్ గా ఒక ₹1 కోటి నగదు బహుమానాన్ని కూడా ఆయనకి అందించడం జరిగింది. ఫస్ట్ ఆయన మాత్రం గొడ్ల కాపరిగా ఆ పల్లె జానపదాలు మాత్రం పాడుతూ గొర్రె కాపరి ఉంటూ తన జీవితాన్ని సాగిస్తున్న టైంలో ఆయన మామూలుగా జానపద గీతాలతో ఆయన జీవితం గడపడం జరిగింది. అయితే ఆయన ఎన్నో కూలి పనులకు కూడా వెళ్ళటం జరిగింది. ఆయన అసలు చదువుకోలేదు. ఆయన చదువుకోపోయినా ఎంతో విజ్ఞానాన్ని మాత్రం సంపాదించుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఆయన సమాజ పరిస్థితులు మాత్రం పాటల్ని ఒక నేర్పి పాటలుగా ఆయన మనకి చాలా మంది మన తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం మాయమైపోతున్నాడమ్మా మనిషి అంటూ ఆ పాట మాత్రం ఎంతో మంది తొలగించిందని చెప్పుకోవచ్చు. అలాంటి ఉత్తేజపరిచే పాటలు మాత్రం ఎన్నో కూడా అందించిండు. అయితే ఇక వేరే సినిమాల విషయానికి వస్తే మాత్రం చాలా ఆయన మాత్రం ఒక ఎన్నో అది లోకనాయక సినిమా గురించి ఒకటి ఉన్నది. ఆ లోకనాయక అవార్డు కూడా ఆయన అందుకోవడం జరిగింది. అయితే దాంతో పాటు ఒక జానకమ్మ పురస్కారం, మళ్ళీ దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం ఒకటి, మళ్ళీ ఎన్నో అవార్డులు మాత్రం ఆయనకి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్నో అవార్డులు ఇచ్చి మాత్రం ఆయన సన్మానించడం జరిగింది. ఆయన లేని లోటు మాత్రం ఇప్పుడు తెలంగాణ ప్రజలకే కాదు, ఒక సాహిత్య రంగానికి కూడా తీరని లోటు అని చెప్పుకోవచ్చు. మరణం పట్ల రాజకీయ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.